షుగర్ వ్యాధిగ్రస్తులు తమ పాదాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని యశోద ఆసుపత్రి హైటెక్ సిటీ యూనిట్ సీనియర్ వాస్కులర్ సర్జన్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు హెచ్చరించారు. డయాబెటిస్ కారణంగా రక్త ప్రసరణ తగ్గడం, నరాల నష్టం వంటి సమస్యలు ఏర్పడి చిన్న గాయాలు కూడా పెద్ద పుండ్లుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. డయాబెటిక్ ఫుడ్ సమస్యలపై అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన డాక్టర్ శ్రీకాంతరాజు ప్రతిరోజు పాదాలను పరిశీలించుకోవడం, శుభ్రంగా ఉంచడం, సరైన పాదరక్షకులు వినియోగించడం ఎంతో కీలకమన్నారు. ముఖ్యంగా పాదాల్లో మంట, మొద్దుబారడం, రంగులు మార్పులు, పుండ్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వారు సూచించారు. పాదాలకు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, గోర్లు సరిగ్గా కత్తిరించడం, వేటి నీటితో కాళ్ళు కడగకుండా మోస్తారు నీటిని ఉపయోగించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలే పెద్ద సమస్యలను నివారిస్తాయని వివరించారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడం ద్వారా డయాబెటిక్ ఫుడ్ వంటి సంక్షిప్తలను చాలా వరకు అడ్డుకోవచ్చని తెలిపారు. యశోద ఆసుపత్రిలో డయాబెటిక్ ఫుడ్‌కు ఆధునిక వాస్కులర్ చికిత్సలు, డ్రెస్సింగ్స్, మైనిమల్లో ఇన్వేసివ్ విధానాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముందస్తు గుర్తింపు సకాలంలో చికిత్సతో కాళ్ళు తొలగింపు, అబ్జుటేషన్ అవసరం లేకుండా చాలా కేసులను కాపాడవచ్చని డాక్టర్ ఎస్. శ్రీకాంత్ రాజు స్పష్టం చేశారు. నొప్పి వచ్చి ఆ యొక్క నొప్పి వల్ల వారు నిద్ర అనేది వాళ్ళకి దూరం అవుతుంది. చచ్చిపోవాలంటే అనిపించే అంత ఇబ్బందిగా కాల్లో ఉంటుంది. ఇంకొందరికి గ్యాంగ్రీన్ అంటాం, అంటే కాళ్ళు నల్లగా మారిపోయి కుళ్ళిపోయి వాసన ఇవన్నీ రావడం అవుతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి మా దగ్గరికి రాగానే ఫస్ట్ కాళ్ళకు డాప్లర్ టెస్ట్ అని మనం చేసి ఆ డాప్లర్ టెస్ట్లో బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని, కొన్నిసార్లు అవసరాన్ని బట్టి సిటీ స్కాన్ కూడా చేసుకుని ఈ మాదిరి మనం ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎలాగైతే గుండెకు మనం బైపాస్ చేస్తామో, ఎలాగైతే గుండెలో స్టంట్ బెలూన్లు చేస్తామో అలా కాళ్ళలో కూడా చేసే ఆస్కారం ఉంది. ఈ విధంగా చేయడం ద్వారా వారి కాళ్ళని కాపాడగలుగుతాము, వారి ప్రాణాన్ని కాపాడగలుగుతాము, వారి కుటుంబాన్ని కూడా కాపాడగలుగుతాము. ఒక షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే ఇఫ్ వీ సేవ్ ఎ పేషెంట్స్ లివ్, వీ కెన్ సేవ్ దేర్ లైఫ్, వీ కెన్ సేవ్ దేర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి. మీరు ఇప్పుడు ఈ వాస్కులర్ ట్రీట్మెంట్ అనేది కాస్ట్లీ ట్రీట్మెంట్ అది కూడా కాస్ట్లీ, అదే విధంగా అది కూడా అలానే ఉంటుంది, ఆ మాదిరిలోనే ఉంటుంది. కానీ కాకపోతే మీరు అదే చెప్పాను, మన ఇండియాలో ఏంటిది, మనం గుడ్డెకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కాళ్ళకు ఇవ్వము. ఆ కాళ్ళకు ఇవ్వకపోవడం వల్లనే మేజర్ ఆంపుటేషన్స్ చాలా జరిగిపోతూ ఉన్నాయి. యూజువల్గా ఎలా చెప్తారంటే సార్, గుండెలో బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకు శరీరంలో మిగతా అవయవాల్లో ఎక్కడో ఒక చోట బ్లాకేజెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఆ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళలో ఎవరికి అది ఇంపార్టెంట్, ఎవరికి మనం ఖచ్చితంగా ప్రొసీజర్ చేయాలి అనేది, ఎవరికి మెడికల్ మేనేజ్మెంట్ చేయాలనేది ఆ పేషెంట్ చూసిన తర్వాత మనం చెప్పడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నాకు కలర్ చేంజెస్కి అది వన్ ఆఫ్ ది కారణం, కానీ ఇంకా మిగతా చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనే వ్యాధి దేని వల్ల వస్తుంది, దమనంలో ఇబ్బంది ఉంటే వస్తుంది. అంటే మంచి రక్తాన్ని కాళ్ళకు తీసుకొచ్చే రక్తనాళాలు ఇబ్బంది ఉంటే వస్తుంది. కానీ సిరల్లో సమస్య ఉన్నా, అంటే మీరు వాడుక భాషలో వ్యారికోజ్ వెన్స్ అని ఉంటారు, దాంట్లో సమస్య ఉన్నప్పుడు కూడా కాళ్ళలో కలర్ చేంజెస్ అని వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ అదే మాదిరి కొందరికి డయాబెటిక్ పేషెంట్స్ అకాంతోసిస్ నైక్రోసిస్ అంటాం, దాంట్లో కూడా పిగ్మెంటేషన్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల చర్మ వ్యాధుల్లో కూడా కాళ్ళలో పిగ్మెంటేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే వీటిలో వ్యత్యాసం ఉంటుంది. అది నిజంగా మనకు వాస్కులర్ రిలేటెడా లేదా వేరే వాటి వల్ల, అంటే షుగర్ వల్ల వస్తుందా, చర్మ వ్యాధుల వల్ల వస్తుందా అనేది చూసుకొని మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు మాకు ఇక్కడ యూజువల్గా అంత లెవెల్లో ఉన్నదని అయితే నా పరిజ్ఞానంలో అయితే లేదు సార్, నాకు తెలిసినంత వరకు. ఇది మాకు యశోద హాస్పిటల్లో కూడా హైటెక్ సిటీలో ఏంటంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్సలెన్స్ తోటి అన్ని రకాల పరికరాలు అత్యాధునికంగా, ఇప్పుడు మనకు ఏషియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్గా అంత పెద్ద ఎక్విప్మెంట్తో వీళ్ళు పెట్టారు. కాబట్టి నిజంగా చెప్పాలంటే అంత మంచి ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ మిగతా మనకు వేరే హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏ విధంగా అయితే ఆ కాస్ట్లో వస్తుందో ఆ తక్కువ కాస్ట్లో, అంటే ఇక్కడ ఎక్విప్మెంట్ ఎక్కువ పెట్టారు కదా అని చెప్పి అంత ఎక్కువ కాస్ట్ కూడా లేదు. అదే మనది ఇన్ పార్ విత్ అదర్ కార్పొరేట్ హాస్పిటల్స్లో మనం ఏ వైద్యం అయితే ఇవ్వగలుగుతామో అంత మంచి వైద్యాన్ని అక్కడ అందించగలుగుతాము, కొంచెం తక్కువ కాస్ట్లోనే కూడా అందించగలుగుతున్నాం. సో యూజువల్గా చెప్పాలంటే మా డిపార్ట్మెంట్లో ఇప్పుడు నాతో పాటు ఇంకో వాస్కులర్ సర్జన్ ఉన్నారు, ఇద్దరు వాస్కులర్ సర్జన్స్ ఉన్నారు. మా దగ్గర వాస్కులర్ డిఎన్బి ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే ప్రతిసారి మా దగ్గర స్టూడెంట్స్ కూడా వచ్చి ట్రైన్ అయ్యి వెళ్తుంటారు. ఆల్మోస్ట్ ఒక 100-120 కేసెస్ ఒక నెలలో మేము చేసే సెంటర్ అది.
అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల మనకు గుల్బర్గా, బీదరు, మనకు రాయచూరు, ఇక్కడ మన కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి లాతూరు, డెగ్లూరు, ఇంకా సోలాపూరు, బీజాపూర్, అక్కడి నుంచి కూడా మనకు అక్కడ కాని కేసెస్ కూడా మనకు హైదరాబాద్లో మా సెంటర్కి వచ్చి చేయించుకుంటున్నాం. దిస్ ఈస్ త్రూ